హలో గాయ్స్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ కిషోర్ సైబర్ టాక్స్. మీరు తెలుగులో సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఎస్, యూ హ్యావ్ కమ్ టు ది రైట్ ప్లేస్. నేను ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, తెలుగులో ఎవరైతే సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకుంటున్నారో, మన తెలుగువారు ఎవరైతే సైబర్ సెక్యూరిటీలో జాబ్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ రీసెంట్‌గా పాస్డ్ అవుట్ అయ్యి జాబ్ కోసం చూస్తున్నారో, కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ ఇంకా థర్డ్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు సైబర్ సెక్యూరిటీలో జాబ్ కావాలనుకుంటున్నారో, వాళ్ళకి జాబ్ నా సిరీస్ అయిపోయేలోపు వాళ్ళ చేతిలో జాబ్ పెట్టాలనే మెయిన్ ఇంటెన్షన్‌తోని నేను ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేశాను. మన తెలుగు వారందరిలో ఒక రకమైన భయం ఉంది. ఎలా అంటే సైబర్ సెక్యూరిటీ అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఇందులో ఫ్రెషర్స్‌కి గెట్ ఇన్ అవ్వడం చాలా కష్టం అని రకరకాల భయాలు పెట్టుకొని ఉన్నారు. బట్ ఇన్ రియాలిటీ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఈజీ. ప్రాపర్ గైడెన్స్ ఇంకా మీ సైడ్ నుండి కొంచెం ఎఫర్ట్స్ ఇచ్చారంటే, నేను ఈ సిరీస్ ఎండ్ అయ్యేలోపు మీ కెరీర్‌లో సైబర్ సెక్యూరిటీ జాబ్ ఉండేలా నేను మ్యాక్స్ ట్రై చేస్తాను. దానికి నాది గ్యారంటీ. లైక్ ఎలా అంటే ప్రాపర్ రోడ్ మ్యాప్ మీకు సైబర్ సెక్యూరిటీ జాబ్ ఎలా రావాలి, ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకి నేను ఈ సిరీస్‌లో క్రియేట్ చేశాను. మీరు ఈ రోడ్ మ్యాప్ ఫాలో అవుతూ, నేను చెప్పిన అసైన్‌మెంట్ చేసుకుంటూ, ఇంకా నేనింకా మీకు కావాలంటే ఎక్స్‌ట్రా నౌకరీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రెజ్యూమ్ టెంప్లేట్స్ కూడా షేర్ చేస్తాను. జస్ట్ మీరు ఎఫర్ట్స్ పెట్టండి చాలు. ఈ సిరీస్ అయిపోయేలోపు మీకు మన తెలుగు వారికి స్పెషల్‌గా సైబర్ సెక్యూరిటీలో మంచి ప్యాకేజ్‌తోని జాబ్ వచ్చేలాగా నేను ట్రై చేస్తాను. ఇది నా ప్రామిస్. మీకు ఈ స్లైడ్‌లో చిన్న సినారియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? సైబర్ అటాక్స్ ఎలా అవుతాయనేది. ఇమాజిన్ మీరు మార్నింగ్ లేవగానే మీ మొబైల్ చూస్తుంటే, అందులో ఒక టెక్స్ట్ మెసేజ్ అబ్జర్వ్ చేశారు. ఏమని? యువర్ బ్యాంక్ అకౌంట్ లాక్డ్ డ్యూ టు సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ అని మీకు బ్యాంక్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఏముందంటే మీ అకౌంట్ నుండి వేరే అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. అండ్ మీ క్రెడిట్ కార్డ్ త్రూ వాళ్ళు వేరే షాపింగ్ చేశారు, వేరే పర్చేజ్ చేశారు. ఇలాంటి సస్పిషియస్ యాక్టివిటీస్ వల్ల మీ అకౌంట్ లాక్ అయిందని బ్యాంక్ నుండి మెసేజ్ వచ్చింది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఎవరో ఆహ్, థర్డ్ పర్సన్ మీ అకౌంట్ మీకు తెలియకుండా ఎలా యాక్సెస్ చేసుకుంటారు? మీ అకౌంట్ నుంచి వాడు ఎలా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాడు? దిస్ మైట్ బి మెనీ రీజన్స్ లైక్ మీరు లైక్ ది వెరీ వీక్ పాస్వర్డ్ అయినా యూజ్ చేసి ఉండాలి. ఆర్ ఎల్స్ మీరు ఏదైనా ఒక ఈమెయిల్‌లో వచ్చిన లింక్ క్లిక్ చేసి ఉండాలి. ఆర్ ఎల్స్ మీ బ్యాంక్ అయినా బ్యాంక్ సర్వర్‌నైనా వాడు హ్యాక్ చేసి ఉండాలి. ఇలా ఎన్నో రీజన్స్ ఉంటాయి. దిస్ ఈస్ వేర్ అవర్ సైబర్ సెక్యూరిటీ ఇస్ వెరీ క్రూషియల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. దిస్ ఇస్ నాట్ ఎ స్టోరీ. ఆహ్, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు డైలీ లైఫ్‌లో అవుతూనే ఉంటాయి. మీకు మీరు అబ్జర్వ్ చేసి ఉన్నారో లేదో మీ మొబైల్‌కి టెక్స్ట్ మెసేజ్ పంపించి లింక్ క్లిక్ చేయండి. మీకు ఆహ్, రూ. 1000 వస్తాయి. లేకుంటే అమెజాన్ వోచర్ వచ్చింది అని ఇలా వాళ్ళు పంపిస్తూనే ఉంటారు. మనకు కరెక్ట్ సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ లేని వాళ్ళు ఆ లింక్స్ క్లిక్ చేయడం వల్ల మన యాక్సెస్ అనేది అటాకర్ ఉంటాడు కదా! మనకెళ్ళిపోతుంది. సో, మనకు సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ అనేది జాబ్‌కి ఎంత అవసరమో, డే లైఫ్‌లో గూడా ప్రతి ఒక్కరికి అవసరమే. ఐదర్ గ్రాడ్యుయేట్స్ గానివ్వండి, లేకుంటే నార్మల్ పీపుల్ అయినా గానివ్వండి, సైబర్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన డైలీ లైఫ్‌లో. మనకు సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ లేకుంటే మన సెన్సిటివ్ డేటా సెన్సిటివ్ డేటా అంటే ఆహ్, మన పాస్‌వర్డ్స్ అవ్వనియండి, మన ఫోటోస్ అవ్వనివ్వండి, మన వీడియోస్ అవ్వనివ్వండి, లేకుంటే మన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, మన బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ ఇంపార్టెంట్ ఫైల్స్ ఇలాంటి సెన్సిటివ్ డేటాని వాళ్ళు ఏం చేస్తారంటే యాక్సెస్ చేసుకొని మనల్ని మనీ కోసం బ్లాక్‌మెయిల్ చేయడం ఆర్ ఎల్స్ డార్క్ వెబ్ అనేది ఉంటది మనకి ఇంటర్నెట్‌లో. ఆ డార్క్ వెబ్‌లో వీళ్ళు అమ్మేసుకుంటారు. అమ్మేసుకుంటే ఎవరికైతే మార్కెట్ ఇప్పుడు మన మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరొక కాలేజ్‌కెళ్లారు. అడ్మిషన్ కోసం అడ్మిషన్ ఫార్మ్ ఫిల్ చేశారు. అందులో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నంబర్, మీ అడ్రెస్,
ఆహ్, మీ పర్సనల్ డేటా అంతా అందులో ఫిల్ జేశారు. మీకు తెలీదు అది వాళ్ళ ఫార్మాలిటీ అడిగేసరికి మీరు ఫిల్ జేస్తారు. బట్ కొందరు ఏం జేస్తారంటే, ఈ డేటా అంతా తీసుకెళ్ళి డార్క్ వెబ్‌లో అమ్మేస్తారు. అప్పుడేం జేస్తారు డార్క్ వెబ్ వాళ్ళేం జేస్తారంటే, ఈ సైబర్ ఫ్రాడ్స్ ఉంటారు గదా! వాళ్ళేం జేస్తారు, ఈ ఈ డేటాని వాళ్ళ దగ్గర పర్చేజ్ జేసి, వాళ్ళు మనకు ఆహ్, మన దగ్గర నుంచి మనకు కాల్ జేయడం ఆర్ మెసేజ్ జేయడం, మెయిల్ జేయడం, మన నంబర్ యూజ్ జేసుకొని వాళ్ళు బ్లాక్‌మెయిల్ జేయడం. చాలా టాక్టిక్స్ ఇంకా టెక్నిక్స్ యూజ్ జేసి వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేలాగా ప్లాన్ జేస్తారు. అందుకే మనకు సైబర్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన రియల్ లైఫ్‌లో. మనకు జాబ్ కావాలైనా ప్లస్ జాబ్ కోసం చూసే వాళ్ళకైనా ఆర్ మన కామన్ పీపుల్, నార్మల్ పీపుల్‌కైనా గూడా సైబర్ సెక్యూరిటీ పైన అవేర్‌నెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గూడా సైబర్ సెక్యూరిటీ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. యాస్ వెల్ యాస్ ఫోకస్ చేస్తుంది. సో, సైబర్ సెక్యూరిటీ కెరీర్ ఎంచుకునే వాళ్ళైతే బెస్ట్ ఆప్షన్ అని జెప్పాలి. ఈ లే ఆఫ్స్ టైమ్‌లో. ఎందుకంటే మీరు వేరే డొమైన్ తీసుకోండి. ఎగ్జాంపుల్ డేటా సైన్స్ తీసుకోండి. డెవాప్స్ తీసుకోండి. ఇంకా డెవలప్‌మెంట్ సైడ్ ఎళ్ళండి. జావా డెవలపర్ అయినా, ఎనీ ప్రోగ్రామర్ అయినా. అందులో ఎలా అంటే డిపెండ్స్ అపాన్ మార్కెట్‌ని బట్టి మన జాబ్స్ ఇంక్రీజ్ అవ్వడమైనా, డిక్రీజ్ అవ్వడమైనా జరుగుతుంది. బట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అనే ఫీల్డ్ మన ఇంటర్నెట్ ఉన్నన్ని రోజులు సైబర్ సెక్యూరిటీలో ఎలాంటి ఆహ్, అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉండవు. ఈవెన్ ఇంకా యాస్ పర్ ఆహ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అనేవాళ్ళు 20% షార్టేజ్ ఉన్నారు. సో, సైబర్ సెక్యూరిటీ అనేది చాలా మంచి ఫీల్డ్. ఇందులో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టి నాకు టైమ్ ఇవ్వండి. సైబర్ సెక్యూరిటీలో జాబ్ అనేది చాలా ఈజీగా వస్తది. నేను ఈ ఛానల్ డెడికేటెడ్‌గా తెలుగు వారిలో ఎవరైతే సైబర్ సెక్యూరిటీలో జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, ఎవరైతే సైబర్ సెక్యూరిటీలో జాబ్ కావాలనుకుంటున్నారో, వాళ్ళకి సైబర్ సెక్యూరిటీలో ఉన్న కాన్సెప్ట్స్ సింపుల్‌గా వితౌట్ ఎనీ బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ లేకుండా గూడా అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పడం కోసం అనే మెయిన్ ఇంటెన్షన్‌తోని నేను ఈ ఛానల్ పెట్టాను. దీన్ నా మెయిన్ మిషన్ ఇంకా మోటివ్ ఏందంటే, మనకు రియల్ వరల్డ్‌లో సాక్ అనలిస్ట్‌లైనా, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్‌లైనా, సెక్యూరిటీ ఇంజినీర్ ఆర్ ఎనీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్‌లో చేసే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ డైలీ యాక్టివిటీస్, వాళ్ళ ఆపరేషన్స్ అన్నిటిని నేనిక్కడ ఈ వీడియో సీరీస్‌లో కవర్ చేస్తాను. మీరు నా వీడియో సీరీస్ ఫస్ట్ వీడియో నుండి ఈ సీరీస్ ఎండ్ అయిపోయే వరకు ఫాలో అవ్వండి. మీకు రియల్ వరల్డ్‌లో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌కి ఎంత ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుందో, నా ఈ వీడియో సీరీస్ ఫాలో అయ్యే వాళ్ళకి గూడా అంత ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. మీరు ఓన్‌గా మీ ఇంటర్వ్యూ క్రాక్ చేసేలాగా నేను ఈ వీడియో సీరీస్ ప్లాన్ చేశాను. సో, ఆహ్, చాలా సింప్లిఫై చేశాను నేనిక్కడ. మీరు జీరో నుంచి అసలు బ్లాంక్ వచ్చి మైండ్ బ్లాంక్‌గా పెట్టుకొనొచ్చి నా నా వీడియోస్ చూడండి. మీకు సైబర్ సెక్యూరిటీ ఫ్రమ్ జీరో నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకి మీరు నేర్చుకుంటారు. నా గురించి చెప్పాలంటే ఐయామ్ కిషోర్. ఆహ్, ఐయామ్ ఎన్ సాక్ అనలిస్ట్. ఐ నాకు మోర్ దెన్ 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లో. స్పెషల్లీ ఇన్ సెక్యూరిటీ ఆపరేషన్స్. నాకు ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ థ్రెట్ హంటింగ్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ సెక్యూరిటీ మానిటరింగ్, థ్రెట్ అనాలిసిస్, థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇలా మనకు సైబర్ సెక్యూరిటీలో డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. ఈ డొమైన్స్‌లో నాకు ఆల్మోస్ట్ అరౌండ్ 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంకా నాకు సర్టిఫికేషన్స్ వచ్చేసి మన సైబర్ సెక్యూరిటీలో సర్టిఫికేషన్స్ అనేటివి ఉంటాయి. లైక్ సీఈహెచ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఎథికల్ హ్యాకర్, కామ్షియా సెక్యూరిటీ ప్లస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సర్టిఫికేషన్ అనేది మస్ట్ గాదు. బట్ గుడ్ టు హావ్. మనకు మనల్ని కంపెనీ హైర్ జేసుకోవాలంటే షార్ట్ లిస్ట్ అవ్వడంలో సర్టిఫికేట్స్ అనేటియి
మేజర్ రోల్ ప్లే చేస్తాయి. బట్ ఇంటర్వ్యూ మాత్రం నువ్వే క్లియర్ చేసుకోవాలి. సర్టిఫికేట్స్ ఉన్నంత మాత్రాన నీకు జాబ్ వితౌట్ ఇంటర్వ్యూ వాళ్ళు జాబ్ ఇవ్వరు. వాళ్ళు ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు. బట్ గుడ్ టు హ్యావ్ సర్టిఫికేట్స్ ఉంటే బెటర్. ఇంకా కమింగ్ టు మనకు కొన్ని టూల్స్ ఉంటాయి సైబర్ సెక్యూరిటీలో. ఆహ్, సిమ్ టూల్ అనేవి ఉంటాయి. సిమ్ అంటే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఈవెంట్ మేనేజ్మెంట్. మీరు ఏం టెన్షన్ పడకండి. ఇవన్నీ నేను నెక్స్ట్ స్లైడ్స్‌లో కవర్ చేస్తాను. ఆహ్, నేను జస్ట్ నాకున్న ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి సిమ్ టూల్స్‌లో లైక్ సెంటినల్, క్యూరాడార్, లాగారిథమ్, స్ప్లంక్ ఇవి సిమ్ టూల్స్. ఇంకా మనకు ఈడిఆర్ టూల్స్ అనేటివి ఉంటాయి. ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. లైక్ డిఫెండర్ అండ్ క్రౌడ్ స్ట్రైక్, సెంటినల్-1 ఇట్లా డిఫరెంట్ ఈడిఆర్ టూల్స్ ఉంటాయి. ఓవరాల్‌గా నాకు ఈ టూల్స్‌లో అయినా, సెక్యూరిటీ ఆపరేషన్‌లో అయినా 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మనకు అన్ని టూల్స్ రావాలని ఏం లేదు. ఒక కంపెనీ ఒక టూల్ వాడుతుంది. ఇంకో కంపెనీ ఇంకొక టూల్ వాడుతుంది. యూజర్ ఇంటర్ఫేస్ ఒకటి డిఫరెంట్ అంతే. మిగతా ఎనకాల ఫంక్షనాలిటీ ఏ టూల్ అయినా కూడా సేమ్ ఉంటుంది. మీరు జస్ట్ 1-2 డేస్ కొంచెం ఫోకస్ పెట్టింటే ఒక టూల్ నుండి ఇంకో టూల్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. మీకు కావాల్సింది ఆ ఎనకాల ఫంక్షనాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లంక్ తీసుకున్నారు కదా! స్ప్లంక్ ఫంక్షనాలిటీ ఏముంటుంది ఎనకాల లాక్స్ నుంచి కోరిలేట్ చేసుకొని బేస్డ్ అపాన్ కోరిలేషన్ రూల్స్ ఇట్ విల్ త్రోస్ అలర్ట్. మనకు స్ప్లంక్ అనేది మనకు అలర్ట్స్ ఇస్తది. సేమ్ క్యూరాడర్ ఇంకా సెంటినల్ కూడా అంతే. బట్ యూజర్ ఇంటర్ఫేస్ ఒక్కటి డిఫరెంట్ ఉంటది. మనం మొబైల్ యూజ్ చేస్తాం కదా అండి. లైక్ ఆండ్రాయిడ్ మొబైల్ అయినా, ఐఓఎస్ అయినా. ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్‌కి చేంజ్ అవ్వాలంటే మీకు ఎన్ని డేస్ పడుతుంది నేర్చుకోనికి. సేమ్ మొబైల్ ఎలా వర్క్ చేస్తుందో తెలిసుంటే అయిపోతుంది. యూజర్ ఇంటర్ఫేస్ ఒకటి చేంజ్ ఉంటుంది. ఇక టూల్స్ గూడా అంతే. ఒక టూల్ వచ్చేటి ఇంకొక టూల్ నేర్చుకోవడం చాలా అంటే చాలా ఈజీ. మనకు మో 1 ఆర్ 2 టూల్స్ వచ్చుంటే చాలు. మోర్ దెన్ ఎనఫ్. అన్ని టూల్స్ కవర్ చేయాలని ఏం లేదు. ఎవరికీ రావు గూడా అన్ని టూల్స్. నేనిక్కడ మీకు జీరో నుంచి ఆహ్, అడ్వాన్స్ లెవెల్ ఏ టూల్ అయినా గూడా ఫ్రమ్ L1 అనలిస్ట్ టు L3 అనలిస్ట్ ఎలా యూజ్ చేస్తారు ఈ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అనేది యాస్ ఎ పార్ట్ ఆఫ్ ది డైలీ ఆపరేషన్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ట్రై చేస్తున్నాను. మీకు థియరిటికల్ నాలెడ్జ్, ఇంటర్వ్యూ నాలెడ్జ్ యాస్ వెల్ యాస్ రియల్ టైమ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కవర్ అయితుంది ఈ సీరీస్‌లో. సైబర్ సెక్యూరిటీలో మనకు చాలా జాబ్స్ ఉంటాయి. చాలా రోల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి పెన్ టెస్టర్ ఉంటుంది, సెక్యూరిటీ అనలిస్ట్ ఉంటుంది, సెక్యూరిటీ ఇంజినీర్ ఉంటుంది, థ్రెట్ అనలిస్ట్ ఉంటుంది, థ్రెట్ ఇంటెల్ అనలిస్ట్ ఉంటుంది, థ్రెట్ హంటింగ్ ఉంటుంది, వల్నరబిలిటీ అసెస్మెంట్ అడ్మిన్ ఉంటారు, ఏడీ అడ్మిన్ ఉంటారు, నెట్వర్క్ అడ్మిన్ ఉంటారు. ఇట్లా చాలా రోల్స్ అనేటివి సైబర్ సెక్యూరిటీలో ఉంటాయి. బట్ నేనిక్కడ ఫోకస్ చేసింది మేజర్‌లీ సెక్యూరిటీ అనలిస్ట్ పైన. సెక్యూరిటీ అనలిస్ట్ అంటే ఏందంటే వాళ్ళు ఫ్రంట్ లైన్ ఆహ్, వారియర్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ థ్రెట్స్ అండ్ వల్నరబిలిటీస్. అంటే మన ఆర్గనైజేషన్‌లో ఆర్ మన నెట్వర్క్‌లో అయ్యే ఎనీ సస్పిషియస్ యాక్టివిటీని వీళ్ళు ఫస్ట్ డిటెక్ట్ చేసి వీళ్ళు వర్క్ చేస్తారన్నట్టు. సాక్ అనలిస్ట్ అనేవాళ్ళు. కమింగ్ టు దిస్ సాలరీ వచ్చేసి యావరేజ్‌గా మనకు $80,000 పర్ ఇయర్ ఉంటుంది. మన హైదరాబాద్‌లో ఆర్ ఇండియాలో వచ్చేసి L1 అనలిస్ట్ ఇంకా జూనియర్ L1 అనలిస్ట్‌కి అరౌండ్ మీకు 50,000 ప్లస్ 50,000 ప్లస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ యాస్ పర్ కంపెనీ. కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. లైక్ స్ప్లంక్ ఇంకా ఆహ్, అమెజాన్, వాల్మార్ట్ ఇలాంటి కంపెనీస్‌లో అంటే మీరు మోర్ దెన్ 1,00,000 కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు యాస్ ఎ ఫ్రెషర్‌గా. బట్ యావరేజ్‌గా ఒక సాక్ అనలిస్ట్‌కి ఒక 3+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి 10-15 లాక్స్ ప్యాకేజ్ మన ఇండియాలో 90% వచ్చే ఛాన్స్ ఉంది. మనకు సైబర్ సెక్యూరిటీలో ఆహ్, బయట కొన్ని మిత్స్ ఉన్నాయి. ఏంటి అంటే లైక్ సైబర్ సెక్యూరిటీలో జాబ్ కావాలంటే పక్కా బీటెక్ చేయాలి. లేకుంటే బీటెక్‌లో కంప్యూటర్ సైన్సే చేయాలి. బీటెక్‌లో నెట్వర్కింగ్ చేయాలి. ఇలా కొన్ని మిత్స్ అనేటివి ఉన్నాయి. బట్ ఇన్ రియాలిటీ సైబర్ సెక్యూరిటీ వచ్చేసి నువ్వు ఏ డిగ్రీ అయినా చేయండి.
మీకు సైబర్ సెక్యూరిటీలో జాబ్ అనేది గ్యారంటీ. మీరు బీటెకే చేయాలి, లేకుంటే డిగ్రీ చేయాలని లేదు. విత్ ఎనీ డిగ్రీ మీకు సైబర్ సెక్యూరిటీలో జాబ్ పొందొచ్చు. లైక్ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు బీటెక్‌లో మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు గూడా ఇప్పుడు వాళ్ళు మన సాక్ అనలిస్ట్‌గా వాళ్ళు అరౌండ్ 20,00,000 ఎర్న్ చేస్తున్నారు. ఇంకా సివిల్ వాళ్ళున్నారు. నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు కూడా డిగ్రీ కంప్లీట్ చేసొచ్చి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ళు గూడా ఉన్నారు. మీరు ఇలా నాకు ఓన్లీ డిగ్రీనే ఉంది. నేను బీటెక్ చేయలేదు. ఇలాంటి మిత్స్ ఏం పెట్టుకోకండి. సైబర్ సెక్యూరిటీలో అందరికీ ఛాన్స్ ఉంటది. మీకు కావాల్సిన స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా సర్టిఫికేషన్స్ వస్తారా? సర్టిఫికేషన్స్ అనేటివి ఆప్షనల్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇందాక ప్రీవియస్ స్లైడ్‌లో చెప్పాను గదా! సర్టిఫికేట్స్ అనేటిది గుడ్ టు హావ్ అంతే. మస్ట్ అండ్ షుడ్ గాదు. సర్టిఫికేట్ అనేటిది నీ ప్రొఫైల్‌ని కొంచెం స్ట్రెంథెన్ చేయనీకి యూజ్ అవుతుంది తప్ప, ఓన్లీ సర్టిఫికేట్స్ మీకు జాబ్స్ ఇవ్వవు. సర్టిఫికేట్స్ ఉన్నాయి గదా అని వాడు నిన్ను ఇంటర్వ్యూ లేకుండానైతే తీసుకెళ్ళడు. నీకెన్ని సర్టిఫికేషన్ ఉన్నా గూడా వాడు నిన్ను ఇంటర్వ్యూ చేసి హైర్ చేసుకుంటాడు. ఇక్కడ మన ఛానెల్‌లో ఏందంటే మీకు ఏ సర్టిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలి. కొన్ని ఫ్రీ సర్టిఫికేషన్ ఉంటాయి. కొన్ని పెయిడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. నేను మనకు ఏ సర్టిఫికేషన్స్ అయితే ఇంపార్టెంటో అవి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. యాస్ వెల్ యాస్ మనకి ఇక్కడ మీకు వితౌట్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్ కూడా లేకుండా కూడా నేను మీకు సైబర్ సెక్యూరిటీలో ఆల్మోస్ట్ అన్ని స్కిల్స్ కవర్ అయ్యేలాగా మీరు నా ఈ వీడియో సిరీస్ ఎండ్ అయ్యేలోపు మీరు సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అయ్యేలాగా నేను ట్రైన్ చేస్తాను. వై దిస్ రోల్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనేవి డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకంటే నౌఎడేస్ ఇంటర్నెట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయింది. ఇంటర్నెట్ ఉన్నన్ని రోజులు అటాకర్స్ అనేవాళ్ళు మనల్ని హ్యాక్ చేయనీకి, అటాక్ చేయనీకి మనీ వాళ్ళకి మనీ కావాలి. సో, వాళ్ళు ఏదో ఒక వే ఫైండ్ ఔట్ చేస్తున్నారు. వాళ్ళు నార్మల్ పీపుల్‌ని వాళ్ళ క్రెడిట్ కార్డ్స్‌ని, వాళ్ళ మనీని ఆహ్, వాళ్ళ పర్సనల్ డేటాని వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, సైబర్ సెక్యూరిటీలో సాక్ అనలిస్ట్ అనేది ఎంట్రీ పాయింట్ అండ్ యాస్ వెల్ యాస్ ఇంపార్టెంట్ రోల్. మనకు ఒక సాక్ అనలిస్ట్‌లో మనం ప్రో అయినామంటే నీకు సైబర్ సెక్యూరిటీలో ఏ రోల్ ఇచ్చినా గూడా నువ్వు చేయగలుగుతావు. ఇన్ 2023 సాక్ టీమ్స్ హెల్ప్డ్ బిలియన్ డాలర్స్ ఆఫ్ రాన్సమ్‌వేర్ అటాక్స్ వరల్డ్ వైడ్. అంటే మనకు అటాక్స్ ఉంటాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటాక్స్ ఉంటాయి. లైక్ బ్రూట్ ఫోర్స్ అటాక్ ఉంటుంది. మాల్‌వేర్ అటాక్ ఉంటుంది. ఇంకా ఆహ్, ఫిషింగ్ అటాక్ ఉంటుంది. ఇందులో మాల్‌వేర్ అలర్ట్‌లో రాన్సమ్‌వేర్ అనేది ఒక టైప్ ఆఫ్ మాల్‌వేర్ అలర్ట్. రాన్సమ్‌వేర్ అలర్ట్ ఆహ్, ఈ అటాక్ ఏందంటే మన డేటాని మొత్తం ఎన్క్రిప్ట్ చేసి మనకు యాక్సెస్ చేసుకోలేకుండా చేస్తారన్నట్టు ఈ రాన్సమ్‌వేర్, మాల్‌వేర్ అనేది. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే అటాకర్స్ వాళ్ళు మన దగ్గర నుంచి మనీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మనం మనీ పే చేస్తేనే మనకు మీ డేటాని మీకు మళ్ళీ డీక్రిప్ట్ చేసి ఇస్తాం. లేకుంటే మీ డేటా మీరు వదులుకోవాల్సిందే అని వాళ్ళు మనీ బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఈ రాన్సమ్‌వేర్ అటాక్‌లో. సో, సాక్ టీమ్స్ అనేది రాన్సమ్‌వేర్ అనే అటాక్ అవ్వకముందే డిటెక్ట్ చేస్తారు. డిటెక్ట్ చేసి మనం మన డేటా లాస్ అవ్వకుండా, మన డేటా ఎన్క్రిప్ట్ అవ్వకుండా, మన డేటా వానికెళ్ళకుండా ఈ సాక్ టీమ్స్ అని డిటెక్ట్ చేసి అక్కడనే ఆ అటాక్‌ని ఆపేస్తాయి. సో, బిలియన్ డాలర్స్ ఆహ్, ఆఫ్ మనీని మన సాక్ టీమ్స్ అనేది సేవ్ చేశాయి ఇన్ ద లాస్ట్ ఇయర్. మీకు ఈ స్లైడ్‌లో కొన్ని రియల్ వరల్డ్ అటాక్స్ గురించి చెప్తాను. మనకు 2019లో ఫేస్‌బుక్‌లో పెద్ద డేటా బ్రీచ్ అయింది. ఆల్మోస్ట్ 500 మిలియన్ యూజర్ అకౌంట్స్ అనేటివి కాంప్రమైజ్ అయినాయి. కాంప్రమైజ్ అంటే మన 500 మిలియన్ యూజర్స్ అకౌంట్స్ అనేది డేటా వాళ్ళ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి డార్క్ వెబ్‌లో అవైలబుల్‌గా ఉండే ఆ టైంలో. సో, ఆ టైంలో ఫేస్‌బుక్ వాళ్ళు ఆహ్, యూఎస్ గవర్నమెంట్‌కి $500 బిలియన్ ఫైన్ పే చేయాల్సొచ్చింది. బికాస్ ఆఫ్ వీక్‌లీస్ సెక్యూరిటీ మెజర్స్.
అలాగే సేమ్ వానాకై రాన్సమ్‌వేర్ ఇందాక ప్రీవియస్ స్లైడ్‌లో చెప్పినట్టు రాన్సమ్‌వేర్ అనేది చెప్పాను గదా! రాన్సమ్‌వేర్ ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుందనేది. సో, ఈ వానాకై రాన్సమ్‌వేర్ అనేది దీనివల్ల 2017లో చాలా గవర్నమెంట్స్ ఇంకా హాస్పిటల్స్ బిజినెస్ వరల్డ్ వైడ్‌గా చాలా ఇంపాక్ట్ అయినాయి. వాళ్ళు రాన్సమ్ పే జేసి వాళ్ళు చాలా మనీ లాస్ అయ్యారు. మీకు వానాక్రై రాన్సమ్‌వేర్ గురించి తెలియాలంటే ఒకసారి మీరు రిసర్చ్ చేయండి. ఇరాన్‌లో ఆహ్, ఇరాన్ గవర్నమెంట్ చాలా ఇంపాక్ట్ అయింది. ఈ రాన్సమ్‌వేర్ వానాక్రై రాన్సమ్‌వేర్ వల్ల. ఇంకా ఒకటి థర్డ్ వన్ వచ్చేసి ఊబర్ డేటా బ్రీచ్. ఇలా ఏమైందంటే అటాకర్స్ ఏం చేశారంటే మన ఊబర్ డేటాబేస్‌ని యాక్సెస్ చేసుకొని వాళ్ళ ఈ సెన్సిటివ్ డేటా ఉంటది కదా! యూజర్ నేమ్, పాస్వర్డ్స్, మెయిల్స్ అనేది వీళ్ళంతా డార్క్ వెబ్‌లో ఎక్స్‌పోజ్ అయ్యారు. ఇదంతా ఎందుకయిందంటే జస్ట్ ఒక ఎంప్లాయీ ఒక ఫిషింగ్ ఈమెయిల్ వచ్చిన ఒక లింక్ క్లిక్ చేశాడు. ఆ ఒక్క లింక్ క్లిక్ చేయడం వల్ల టోటల్‌గా హ్యాకర్స్ ఇంటర్నల్ ఉబర్‌లో ఉన్న ఇంటర్నల్ సిస్టమ్స్ అన్నిటి వాళ్ళకు యాక్సెస్ ఎళ్ళిపోయింది. ఈ ఎగ్జాంపుల్స్ మనకు చూస్తుంటే అర్థమైతుంది. హౌ క్రూషియల్ ఇట్ ఈస్ టు హావ్ స్కిల్డ్ సాక్ అనలిస్ట్ అనేది. ఇందులో నేను మోస్ట్‌లీ సాక్ అనలిస్ట్ రోడ్ మ్యాప్ అనేది ప్రిపేర్ చేశాను. ఫస్ట్‌లో వచ్చేసి లెర్న్ బేసిక్స్ లైక్ నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్. దెన్ ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ స్కిల్స్ లైక్ ఫిషింగ్ ఇన్వెస్టిగేషన్, malware analysis, and endpoint security monitoring, and cyber threat intelligence. మనకు సాగ్ అనలిస్ట్‌లో ఈ స్కిల్స్ అనేది మస్ట్ అన్నట్టు. నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అయినా, ఫిషింగ్ ఇన్వెస్టిగేషన్, మాల్వేర్ అనాలిసిస్ అనేది మనకు రోడ్ మ్యాప్. సాగ్ అనలిస్ట్‌లో అవ్వాలంటే ఈ స్కిల్స్ అన్నీ మనం నేర్చుకొని ఉండాలి. నేను కమింగ్ నెక్స్ట్ ఈ ఈ సీరీస్‌లో నెక్స్ట్ వీడియోస్‌లలో ఒక్కొక్క సీరీస్‌లో ఒక్కొక్క ఆహ్, ఈ స్కిల్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్‌లో సీరీస్‌లో. యాహ్! అంతే అండి. అయిపోయింది. ఈ ఇంట్రడక్షన్ వీడియో సీరీస్ వీడియో అయిపోయింది. ఇది మీకు ఒక శాంపిల్ రెజ్యూమ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది జూనియర్ సాక్ అనలిస్ట్ రెజ్యూమ్ ఇది. ఇక్కడ ఏమైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవి మన వీడియో సీరీస్‌లో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయనీకి ట్రై చేస్తాను నేను. మీరు చేయాల్సిందంతా ఏం లేదండి. నా వీడియోస్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పిన రోడ్ మ్యాప్ ఫాలో అవ్వండి. నోట్ మేకింగ్ చేసుకోండి. నేను ఇంటర్వ్యూ గైడెన్స్ ఇంకా రెజ్యూమ్ ప్రిపరేషన్, నౌకరీ ప్రిపరేషన్ అన్నీ మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఈ సిరీస్ అనేది ఎంత వాల్యుబుల్ అంటే మీరు ఇదే సాక్ అనలిస్ట్ ట్రైనింగ్ బయట నేర్చుకుంటే 50,000 to 1,00,000 మధ్యలో ఉంది. నేను వితౌట్ 1 ఎన్‌పీ ఒక 1 పైసా కూడా నాకు తీసుకోకుండా మీకు హెల్ప్ చేయనీకి నేను ఈ ఛానెల్ క్రియేట్ చేశాను. ఇందులో నేను ఎలాంటి కమర్షియల్ గాని, ఇలాంటి వేరే ఇంటెంట్ ఏం లేదు నాకు. జస్ట్ ఎవరైతే సిన్సియర్‌గా కష్టపడాలనుకుంటున్నారో, సైబర్ సెక్యూరిటీలో జాబ్ కావాలనుకుంటున్నారో, సైబర్ సెక్యూరిటీలో సక్సెస్‌గా అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళ కోసం ఛానెల్ క్రియేట్ చేశాను. ఎంతమంది చూస్తారా, చూడరా అనేది అది రిజల్ట్ నాకు అవసరం లేదు. ఈవెన్ నా ఈ సీరీస్ వల్ల ఒక్కరికి జాబ్ వచ్చినా గూడా ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అంతే అండి. అది నేను తీసుకునే ఫీజ్ అంతే. మీరు కెరీర్‌లో సక్సెస్ అవ్వడమే నేను తీసుకునే ఫీజ్. మీకు వీడియో సీరీసే గాకుండా గూడా పర్సనల్‌గా హెల్ప్ చేయమన్నా గూడా చేస్తాను. నా మొబైల్ నంబర్ ఇంకా మెయిల్ ఐడీ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎనీ డే, ఎనీ టైమ్ నాకు కాంటాక్ట్ అవ్వండి. ఐదర్ ఇంటర్వ్యూ సపోర్ట్ అయినా, మీకు రెజ్యూమ్ మేకింగ్ అయినా, నౌకరీ మేకింగ్ అయినా ఆహ్, ఏ టు జెడ్ అన్నీ రిలేటెడ్ టు సాక్ అనలిస్ట్ మన ఈ ఒక్క ఛానెల్‌లోనే ప్రొవైడ్ చేస్తాను. మీరింకా సెకండ్ రిసోర్స్ చూడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ వీడియోస్, ల్యాబ్స్, కంటెంట్,
ఫైల్స్, పీడిఎఫ్, డాక్యుమెంట్స్ అన్నీ నేను ఈ ఛానల్‌లోనే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏదైతే నా వీడియో 1 నుంచి వీడియో లాస్ట్ వీడియో వరకు ఫాలో అయితారో అది మోర్ దెన్ సఫిషియంట్ అండి. మీరు మన ఈ సాక్ అనలిస్ట్‌లో లైక్ జూనియర్ సాక్ అనలిస్ట్ నుంచి సీనియర్ సాక్ అనలిస్ట్ మధ్యలో ఏ రోల్‌కైనా మీరు మ్యాచ్ అయితారు. సో, నేను మీ దగ్గరికి ఎక్స్‌పెక్ట్ చేసేది ఏందంటే ఎవరైతే సిన్సియర్‌గా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో సైబర్ సెక్యూరిటీలో వాళ్ళకి మన ఛానల్ లింక్ షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. చాలు అంతే. ఆహ్, వాళ్ళ సక్సెస్ నేను చూసుకుంటాను. లైక్ ఇది నా ప్రామిస్ అంతే. థాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. టేక్ కేర్.